రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాల ఉన్నత భారత్ అభియాన్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర 2026 లో భాగంగా విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థులు యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం కూడా పెంపొందుతుందని అన్నారు. ఈ సందర్భంగా యూబీఏ కోఆర్డినేటర్ డాక్టర్ టి రాంబాబు, వెట్ సెంటర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ పి రఘురాం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, మాధవి టీచర్, వ్యాయామ ఉపాధ్యాయులు దుర్గా ప్రసాద్, కృష్ణ, శిరీషలు కూడా పాలుపంచుకున్నారు. యూబీఏ టీం డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ సూరిబాబు, డాక్టర్ జీవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా ఫ్యూచర్లో ఏదో ఒక గోల్ ఉండాలి. ఈ సందర్భంగా మీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఫ్యూచర్లో ఏమవ్వాలి, మీకు ఎంత చిన్న వయసు అయినా కూడా ఏమవ్వాలి అనేది గోల్ పెట్టుకోవాలన్నమాట. అందరూ ఎప్పుడైతే మీరు అలా గోల్ పెట్టారో ఆ గోల్ సక్సెస్ అవ్వాలంటే ఈ యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా ఏజ్లో యోగా చాలా ఇంపార్టెంట్. మీరు ఆటలాడినా కూడా యోగా నేర్చుకుంటే కనుక భవిష్యత్తులో మీకు మెడిటేషన్ అనేది వస్తుంది. మెడిటేషన్ అని వచ్చినప్పుడు టైం మేనేజ్మెంట్ మీ అందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత సాయంత్రం వరకు ఏం చేయాలి అనేది ఒక షెడ్యూల్ కింద మీ మనసులో పెట్టుకున్నారనుకోండి, డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ రావాలంటే మీరు యోగా, మెడిటేషన్స్ అన్నీ కూడా చేయాలి. యాక్చువల్లీ యోగా మన కంట్రీ నుంచి వెళ్ళింది, మన కంట్రీ నుంచి ప్రపంచానికి అందించాం మన దేశం. చాలా దీనివల్ల ఏంటంటే మనం చాలా యాక్టివ్గా ఉంటాం, ఫిజికల్గా కూడా శారీరకంగా ఆరోగ్యకరంగా ఉంటాం, మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం యోగా వల్ల. ఇంకేత మా కాలేజీ యూబీఏ అంటే ఉన్నత భారత్ అభియాన్ అంటే కొన్ని విలేజెస్ని తీసుకుని ఆ విలేజెస్లో రకరకాల ప్రోగ్రామ్స్ చేసి ఆ విలేజ్ని ఎంపవర్ చేయడంలో భాగంగా పనిచేస్తూ ఉంటుంది యూబీఏ అనేది. తర్వాత కూడా ఇంటి దగ్గర మీరే కాకుండా మీ తల్లిదండ్రుల చేత అందరి చేత కూడా చేయించండి. మీరు అంటే ఒక రోజు కాదు, ఒక 20 రోజులు చేసి చూడండి, మీకు ఎంతో మార్పు ఉంటుంది. మీరు ఇంకప్పుడు మానమన్నా మానరు. దానివల్ల ఏంటంటే మీరు చదువులో కూడా నెంబర్ 1 కింద రాణిస్తారు. శారీరకంగా, మానసికంగా చాలా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు మీరు ఆడుకుంటారు, గంతులేస్తారు కాబట్టి మీకు ఎక్సర్సైజ్ విలువ అంత తెలియదు. కానీ ఒక ఏజ్ వచ్చేటప్పటికి పర్టికులర్ ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఖచ్చితంగా అవసరం. అది మనం చిన్నప్పటి నుంచే యోగా ద్వారా అలవాటు చేసుకుంటే పెద్దయ్యాక కూడా ఒక క్రమశిక్షణతో కూడిన జీవితానికి నాంది అవుతుంది. హాస్పిటల్ చుట్టూ తిరగక్కర్లేకుండా మంచి ఆరోగ్యం కూడా మన సొంతం. యోగా సెషన్లో స్కూల్కి సంబంధించిన విద్యార్థులందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరూ అంతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి యోగా సెషన్లో యోగాకు సంబంధించిన పరిజ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఈ యోగా సెషన్లో పిల్లలకి దైనందిన జీవితంలో ఎదురయ్యే స్ట్రెస్ని, అలాగే చదువుపై ఫోకస్ ఎలా చేయాలనేది సార్ అనేది ప్రాక్టీస్ ద్వారా కొన్ని ప్రక్రియలు చేయించడం ద్వారా నేర్పించారు. యోగాంధ్ర 2026 దృష్టిలో ఉంచుకుని ఉన్నత భారత్ అభియాన్ భాగంగా అడాప్ట్ చేసుకున్నటువంటి కాళ్ళ హై స్కూల్ ప్లస్లో ఈ సంవత్సరం రేపటి 21వ తారీఖు పురస్కరించుకుని 20వ తారీఖున యోగాని నిర్వహించడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకుని మా స్కూల్లో ప్రోటోకాల్ ప్రకారం యోగా ప్రోగ్రాం నిర్వహించినందుకు యోగా గురువు గారిని, ప్రిన్సిపల్, డైరెక్టర్, అధ్యాపక బృందానికి మా స్కూల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము రోజు యోగా చేయడం వలన మాకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఈరోజు తెలుసుకున్నాము. ఇక్కడ నుండి మేము